హాయ్ అండి, వెల్కమ్ టు స్మైలీ టాక్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఐ హోప్ అందరూ చాలా బాగున్నారని చెప్పి. సో ఈ వీడియోలో అయితే మనము రీసెంట్ గా షాప్ చేసిన ఎగ్జిబిషన్ కలెక్షన్ మొత్తం చూసేద్దాము. సో ప్రీవియస్ గా మనం ఎగ్జిబిషన్స్ లో కొంచెం సింపుల్ గానే చూపించాను కదా, కొన్ని పళ్ళు అండ్ బ్లౌజ్ అర్థం అవ్వలేదు అనుకుంటాను. సో ఇప్పుడైతే మనం డీటెయిల్ గా చూసేద్దాము. అండ్ మీకు ఏదైనా కలెక్షన్ నచ్చుంటే మీరు వాళ్ళని రీచ్ అవుట్ అవ్వచ్చు. వాళ్ళ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. ఇప్పుడైతే లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. ఫస్ట్ అయితే ఈ వెంకటగిరి శారీ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇదైతే నేను రీసెంట్ గా డిజైర్ ఎగ్జిబిషన్ లో తీసుకున్నాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కలర్. చూసారా ఎంత సటిల్ గా ఉందో కదా. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ వచ్చింది అనమాట. ఐ థింక్ ఇది 6 to 8 inches ఉంటుంది అనుకుంటాను బార్డర్. అండ్ శారీ కలర్ వచ్చేసి స్కై బ్లూ కలర్. దీని మీద మొత్తం ఇట్లా బుటీస్ వచ్చింది అనమాట. పళ్ళు ఏమో చాలా రిచ్ గా వచ్చింది. ఒకవేళ మీకు ఇలా అర్థం అవ్వకపోతే నేను మళ్ళీ క్లోజ్అప్ షార్ట్స్ కూడా యాడ్ చేస్తాను. పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ వచ్చింది అనమాట విత్ బార్డర్. సో చాలా బాగా అనిపించింది. యాక్చువల్ గా ఈ శారీ నేను తీసుకున్న తర్వాత మన సబ్స్క్రైబర్ ఒకరు కూడా తనకి మెసేజ్ చేసి సేమ్ శారీ పర్చేస్ చేశారు. సో పళ్ళు అయితే ఇలా, బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది అనమాట. చాలా బాగా అనిపించింది. ఇది వచ్చేసి ప్రైస్ నాకు 12,500 పడింది. ఈయన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను యాడ్ చేస్తాను, ఒకసారి అయితే మీరు చెక్ చేసేయచ్చు. పళ్ళు ఎంత గ్రాండ్ గా ఉందో అనిపించింది. శారీ మంచి సటిల్ కలర్. దీంట్లో ఇంకొక గ్రీన్ ఉండింది, మీకు గుర్తుంటే ఆ రోజు నేను వీడియోలో చూపించాను. ఆ గ్రీన్ అయితే ఇప్పుడు సోల్డ్ అయిపోయింది అనమాట. నేను చెప్పినట్టు ఒక సబ్స్క్రైబర్ అయితే పర్చేస్ చేశారు. ఇంకా చాలా మంది అయితే అతని దగ్గర పర్చేస్ చేశారంట. చాలా థ్యాంక్స్ అండి, నన్ను బిలీవ్ చేసి మీరు అక్కడ పర్చేస్ చేసుకున్నందుకు. మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ కాపర్ కలర్ అనమాట. ఇదైతే నేను అథిలీస్ బొటీక్ లో తీసుకున్నాను. ఇది కూడా డిజైర్ ఎగ్జిబిషన్ లోనే. సో ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది ఒక కాపర్ కలర్ శారీ అంతా కూడా. బార్డర్ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ లో వస్తుంది. అండ్ మీరు ఆ వీడియోలో చూస్తుంటే ఇదే శారీ రెడ్ కలర్ లో కూడా అవైలబుల్ ఉంది వాళ్ళ దగ్గర. చాలా బ్యూటిఫుల్ అనిపించింది నాకైతే ఈ శారీ అసలు. ఇలా ఉంది ఆల్ ఓవర్ శారీ. అండ్ దీని పళ్ళు వచ్చేసి ఎంత గ్రాండ్ గా ఇచ్చారో. ఇది ప్రైస్ అరౌండ్ 6,000 పడింది. ఇది ఆల్ ఓవర్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి స్మాల్ స్మాల్ బుటీస్ వచ్చి బార్డర్ ఇచ్చారనమాట. సో ఇలా బార్డర్ వచ్చి బుటీస్ వచ్చింది. సో దీనికైతే ఇంకా వర్క్ ఏం అవసరం లేదు, యాజ్ ఇట్ ఈస్ ఇలానే స్టిచ్ చేసేసుకున్నామంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఐ జస్ట్ లవ్ దిస్ శారీ. సో ఎవరైనా ఫాలింగ్ శారీస్ కోసం చూస్తుంటే డెఫినెట్లీ యూ కెన్ కన్సిడర్ దిస్ వన్. దిస్ ఇస్ సో గుడ్ అనమాట అసలు. అండ్ 6,000 మంచి రీజనబుల్ ప్రైస్ అనిపించింది నాకైతే. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఒక చందేరి శారీ చూద్దాము. ఇదన్నమాట. ఈ శారీ అయితే నేను రెగ్యులర్ గా డ్రెస్సెస్ స్టిచ్చింగ్ ఇస్తాను కదా, ఆ బొటీక్ లో తీసుకున్నాను. ఈ వీడియో కూడా మీరు చూసే ఉంటారు. సో ఇది నాకు చాలా మంచి కాంబినేషన్ అనిపించింది అనమాట. ఒక మెరూన్ కి రెడ్ లో వచ్చింది కాంబినేషన్. అండ్ ఆల్ ఓవర్ శారీ గోల్డ్ అండ్ సిల్వర్ రెండు వచ్చింది శారీ. సో చాలా డిఫరెంట్ గా అనిపించి తీసుకున్నాను అనమాట ఈ శారీ అయితే. ఇది ఒక చందేరి పట్టు శారీ. ఇది తీసుకొని నాకు ఫ్యూ మంత్స్ అవుతుంది. సో కరెక్ట్ గా దీని ప్రైస్ అయితే నాకు గుర్తులేదు. బట్ మీకు ఎవరికైనా నచ్చుంటే మీరు వాళ్ళని రీచ్ అవుట్ అవ్వచ్చు. సో శారీ ఆల్ ఓవర్ ఇలా వచ్చింది. నేను చెప్పినట్టు బార్డర్ వచ్చేసి ఇలా రెడ్ కలర్ అనమాట. అండ్ దీని పళ్ళు వచ్చేసి ఎలా ఉందో చూద్దాము. నాకు కూడా ఈ శారీ చూసి చాలా రోజులు అయింది కదా, అస్సలు ఏం గుర్తులేదు. లెట్స్ చెక్ ఇట్ అవుట్.
సో బ్లౌజ్ అయితే ఇలా ఉందన్నమాట, ప్లెయిన్ ఇచ్చారు, మెరూన్, రెడ్ కి మెరూన్ వచ్చింది. సో మనం ఏమైనా వర్క్ చేసుకోవచ్చు, ఆర్ శారీ మొత్తం గ్రాండ్ గా ఉంది కాబట్టి ఇలానే వేసుకున్నా కూడా సరిపోతుంది. యాక్చువల్లీ ఇవన్నీ నేను మంచిగా ఐరన్ చేసి పెట్టున్నాను నెక్స్ట్ ఈవెంట్ కోసం అని చెప్పి, బట్ ప్రెసెంట్ అయితే ఇంకా అంతా ఓపెన్ చేస్తున్నాను. సో ఇలా పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది. యా, ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉందన్నమాట. టూ గుడ్ అనిపించింది. మనకి ఏదైనా ఒక చందేరి శారీ ఉంటే బాగుంటుంది కదా, సో డెఫినెట్లీ ఒక డిఫరెంట్ కాంబినేషన్ అనిపించి తీసుకున్నాను. ఇది అరౌండ్ 12,000 to 15,000 పన్నట్టుంది, నాకైతే కరెక్ట్ గా గుర్తులేదు చాలా డేస్ అవ్వడం వల్ల. బట్ శారీ అయితే చాలా చాలా బాగుంది. మీకు ఎవరికైనా నచ్చుంటే మేబీ ఇంకా చందేరి శారీస్ ఉన్నాయి అనుకుంటాను వాళ్ళ దగ్గర, సో ఒక్కసారి అయితే రీచ్ అవుట్ అవ్వచ్చు. బట్ శారీ లుక్ అయితే ఇలా ఉంది. సో యా, లెట్స్ చెక్ ద నెక్స్ట్ శారీ. సో ఈ 2 శారీస్ కూడా ఎగ్జిబిషన్ వి కాదు, శశికళ ఆంటీ దగ్గర తీసుకున్నాను. ఈ వీడియో కూడా మీరు చూసుంటారు. ఇది ఒక వెంకటగిరి పట్టు శారీ అన్నమాట, వితౌట్ బార్డర్ ది. నాకు సపోటా కలర్ ఇష్టము, యాక్చువల్లీ ఇంతవరకు సపోటా కలర్ లో శారీ లేదనమాట. సో ఒకసారి ఇది ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. కలర్ అయితే చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా ఉంది. ఆల్ ఓవర్ శారీ ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చేసి ఉన్నాయి, ఇలా ఉందన్నమాట. సో శారీకి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది. ఇది ఇంకా నేను స్టైల్ చేసుకోలేదు, జస్ట్ ఫాల్ అవి కుట్టి రెడీగా పెట్టుంచాను. పళ్ళు వచ్చేసి ఇలా ఉంది అండ్ ఆల్ ఓవర్ శారీ ఇలా ఫ్లవర్స్ వచ్చింది అనమాట. దీనికైతే నేను ఆపోజిట్ ది గోల్డ్ కలర్ బ్లౌజ్ స్టిచ్ చేయించాను. నేను చెప్పినట్టు ఇది ఇంకా స్టైల్ చేయించలేదు, సో నెక్స్ట్ అయితే వేసుకొని చూడాలి. బట్ ఇది కూడా వెరీ గుడ్ శారీ అనమాట. ఆ ఆంటీ దగ్గర అమ్మ ఇంకొక శారీ తీసుకున్నారు, ఇది నాది కాదు అమ్మది. అమ్మ యాక్చువల్లీ ఇది అండ్ ఇంకొక లావెండర్ కలర్ ది తీసుకున్నారు, అది అమ్మ ఊరికి తీసుకొని వెళ్ళారనమాట. సో ప్రెసెంట్ ఇది ఒక్కటే ఉంది నా దగ్గర. ఇది ఒక రా మ్యాంగో శారీ, ఒక మంచి లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. టూ గుడ్ ఉంది అనిపించింది ఈ శారీ కూడా. యాక్చువల్లీ ఇది కూడా వేసుకోలేదు అమ్మ ఇంకా, సో జస్ట్ ఐరన్ చేసి పెట్టుంది. ఈ ఐరన్ చేసినవి మనం ఓపెన్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేయాలంటే అయితే చాలా కష్టం అనిపిస్తుంది. సో యా, బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది, స్మాల్ స్మాల్ లైన్స్ వచ్చింది అనమాట. అండ్ శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఇట్లా బుట్టీస్ వచ్చింది. ఇది కూడా తీసుకొని ఫ్యూ డేస్ అవుతుంది, సో కరెక్ట్ గా నాకు ప్రైస్ అయితే గుర్తులేదు. బట్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్. అండ్ ఇదైతే లాస్ట్ శారీ అనమాట ఎగ్జిబిషన్ దానిలో, ఇంకా నెక్స్ట్ అన్ని డ్రెస్సెస్ ఏ ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తున్నారు కదా, ఎవరికైనా నావి రీసెంట్ పట్టు శారీస్ ఇంట్రెస్టెడ్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి, లేదా డిఎం చేయండి. సో మన రీసెంట్ పట్టు శారీస్ అండ్ బ్లౌజెస్ వీడియో కూడా ప్లాన్ చేద్దాము. ఇది వచ్చేసి ఒక గద్వాల్ పట్టు శారీ అనమాట, ఇది 3,500 అలా అయింది. ఇది కూడా నేను డీనా డిజైనర్ స్టూడియోలో తీసుకున్నాను. సో దీని బార్డర్ వచ్చేసి ఇలా ఉంది. ఇవి సెమీ గద్వాల్ శారీస్, సో జస్ట్ సింపుల్ గా అలా ఎక్కడికైనా సింపుల్ అకేషన్స్ కి వేసుకోవచ్చు. డబల్ కలర్ వచ్చింది శారీ. ఇది నేను రీసెంట్ గా శ్రీశైలం వెళ్ళినప్పుడు వేసుకున్నాను, ఆ ఫోటో ఉంటే ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంది. అండ్ దీనికి పళ్ళు వచ్చేసి చాలా మంచిగా ఇచ్చారనమాట, గ్రాండ్ గా ఫుల్ పైతాని పళ్ళు వచ్చింది అనమాట, చాలా గ్రాండ్ గా ఉంది. దీనికి నేను దీనిలో ఇచ్చిన బ్లౌజే స్టిచ్ చేయించుకున్నాను. దీని ఫోటో కనిపిస్తే నేను యాడ్ చేస్తాను. రీసెంట్ గా శ్రీశైలం వెళ్ళినప్పుడు వేసుకున్నాను అనమాట ఇది.
నెక్స్ట్ అయితే మనం డ్రెస్సెస్ చూసేద్దాం ఎగ్జిబిషన్ లో తీసుకున్నవి. సో ఫస్ట్ వచ్చేసి ఈ హ్యాండ్ పెయింటెడ్ డ్రెస్ అయితే నన్ను ఎంత మంది అడిగారు. ఐ థింక్ ఇది నా ఫస్ట్ హై లైఫ్ ఎగ్జిబిషన్ వీడియోలో తీసుకున్నాను. ఇతని డీటెయిల్స్ కూడా మన దగ్గర అయితే ఉన్నాయి, యాడ్ చేసేస్తాను. ఇది ఒక బెంగళూరు స్టాల్ అన్నమాట. అస్సలు ఈ సమ్మర్ కి ఇలా మల్మల్ కాటన్ లో హ్యాండ్ పెయింటెడ్ డ్రెస్సెస్ వేసుకుంటే అసలు సూపర్ అనిపిస్తుంది. అసలు చాలా కంఫర్టబుల్ ఉంటుంది కదా. సో ఇది ఒక డ్రెస్ విత్ ప్యాంట్ ఇచ్చారు. యా, సో చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది నాకైతే ఈ డ్రెస్. ఇది అరౌండ్ 3000 అలా పడింది అప్పుడు, ఒక 3 months బ్యాక్. అండ్ ఇది వచ్చేసి బాబీ కలెక్షన్స్ అని చెప్పి ఒక స్టాల్ ఉంటుంది ఎగ్జిబిషన్ లో. ఆల్మోస్ట్ అన్ని ఎగ్జిబిషన్స్ లో అయితే పెడుతూ ఉంటారనమాట వాళ్ళు. ఇది అక్కడ తీసుకున్నాను. మొత్తం ఆల్ ఓవర్ ఇలా హ్యాండ్ వర్క్ వచ్చింది పర్ల్స్ తో. ఇది 3000 పడింది ఇలా. సో వీళ్ళైతే కోల్కతా నుంచి వస్తారనమాట ఎవ్రీ టైమ్ ఎగ్జిబిషన్స్ కి, బట్ వీళ్ళు ఆన్లైన్ కూడా చేస్తారు. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు వాళ్ళని రీచ్ అయ్యి పర్చేస్ చేయొచ్చు. చూసారా ఇలా పర్ల్ వర్క్ వచ్చింది మొత్తము. సిమెంట్ కలర్ డ్రెస్ ఇదైతే. అదే బాబీ క్రియేషన్ స్టాల్ లోనే ఇది వన్ మోర్ డ్రెస్ అన్నమాట. ఇది ఇంకా నేను వేసుకోలేదు. ఇది 3500 అలా అయింది. సో ఆల్ ఓవర్ డ్రెస్ కి ఇట్లా వర్క్ వచ్చి ఉంటది, హ్యాండ్ వర్క్. మనం ఇది చేసుకోవాలంటేనే మనకి చాలా అవుతుంది కదా. సో డెఫినెట్లీ వెరీ గుడ్ ఆప్షన్ టు గో విత్. అండ్ హ్యాండ్స్ కూడా ఇది చాలా డిఫరెంట్ గా వచ్చింది అనమాట, ఇలా వచ్చింది. సో చాలా వెరైటీగా అనిపించింది నాకైతే. 3500 అన్ని కలర్స్ ఉన్నాయి. మనం ఒకవేళ మెహందీ గ్రీన్ ఏదైనా మెహందీస్ కోసం ఆర్ హల్దీస్ కోసం ఏదైనా ఎల్లో కలర్ తీసుకోవాలన్నా అన్ని కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. లైక్ ఐ సెడ్ వీళ్ళు ఆన్లైన్ చేస్తారనమాట. సో మీకు ఎవరికైనా నచ్చుంటే మీరు పర్చేస్ చేయొచ్చు. సో డ్రెస్ అయితే ఇలా ఉంది, నాకు చాలా బాగా అనిపించింది ఇది కూడా. అండ్ ఆ బెంగళూరు స్టాల్ అని చెప్పాను కదా ఒకటి, ఇందాక ఫస్ట్ హ్యాండ్ పెయింటెడ్ డ్రెస్ చూపించాను, అందులోనే ఇది వన్ మోర్ డ్రెస్ అనమాట, మల్మల్ కాటన్ ది. 3500 ఇది. ఇది ఒక 3 piece సెట్ ఇలా ఉంటుంది డ్రెస్ మొత్తము. అండ్ కిందంతా కూడా ఇట్లా వర్క్ ఇచ్చారు. దిస్ ఇస్ టూ గుడ్ అనమాట. ఈ డ్రెస్ అయితే నేను ఒకసారి వేసుకున్నాను, చాలా కంఫర్టబుల్ అనిపించింది నాకు. సమ్మర్స్ కి ఇలా మల్మల్ కాటన్ డ్రెస్సెస్ టూ గుడ్ ఉంటుంది కదా. అండ్ దీనికైతే వీళ్ళు ప్యాంట్ అండ్ చున్నీ కూడా ఇచ్చారు. సో 3500 కి వెరీ గుడ్ ఆప్షన్ టు గో విత్. ప్యాంట్ అండ్ చున్నీ కూడా వచ్చింది దీనికి. అండ్ ఇది వచ్చేసి నేను ఇక్కడ తీసుకున్నా అంటే నుమాయిష్ ఎగ్జిబిషన్ లో తీసుకున్నాను, ఒక కోటా డ్రెస్. ఇదైతే నా స్టిచ్చింగ్ అయిపోయి రెడీ అయిపోయింది అనమాట డ్రెస్. మంచి వైట్ కలర్. ఇది నాకు 1500 పడింది డ్రెస్ మెటీరియల్. నేను మా కజిన్ ఇద్దరము తీసుకున్నాము. సో సమ్మర్ కి కోటాస్ అయితే హాయిగా అనిపించింది అనమాట. సో డ్రెస్ మొత్తం ఇలా ఉంటుంది, దుప్పట అండ్ డ్రెస్ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది. 1500, చాలా బాగా అనిపించింది. సో ఇది కూడా ఇంకా వేసుకోలేదు, జస్ట్ స్టిచ్చింగ్ అయితే అయ్యిందనమాట. సో ఇది ఒక డ్రెస్. అండ్ ఇది ఇంకొకటి, ఇది వచ్చేసి జామ్దాని డ్రెస్. నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటూ ఉన్నాను కదా. ఇది వచ్చేసి నేషనల్ సిల్క్ ఎక్స్పోలో తీసుకున్నాను. ఇది కూడా స్టిచ్చింగ్ అయిపోయింది అనమాట. మీరు ఇంతకు ముందు చూసినప్పుడు ఇది వితౌట్ స్టిచ్చింగ్ చూపించి ఉంటాను. ఇప్పుడైతే ఇది స్టిచ్చింగ్ అయిపోయింది. ఇది జస్ట్ ఈ డ్రెస్ అండ్ ఈ దుప్పటా ఇచ్చారు. సో ఈ కలర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. సో ఇదన్నమాట ఈ డ్రెస్. ఇదైతే నాకు ప్రైస్ 3200 అలా పడింది, జామ్దాని డ్రెస్ మెటీరియల్. అండ్ దిస్ వన్ ఇస్ ఫ్రమ్ లక్ష్మీ రెడ్డి స్టూడియో. ఎన్ని డిఎమ్స్ వచ్చాయో నాకైతే నేను వేసుకున్న ఈ వైట్ డ్రెస్ అండ్ దీని గురించి. యాక్చువల్లీ ఈ డ్రెస్ నేను రీసెంట్ గా వేసుకున్నాను అనమాట, మా వెడ్డింగ్ యానివర్సరీకి. వైట్ ది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ కోటా డ్రెస్ కలంకారీది. ఇది కూడా నేను ఇంకా వేసుకోలేదు. లక్ష్మీ రెడ్డి స్టూడియోలో తీసుకున్నాను అనమాట. ఇది ప్రైస్ వచ్చేసి నాకు అరౌండ్ 4000 or 5000 పడింది, నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు.
సో డ్రెస్ కి వచ్చేసి ఇట్లా కోట్ వస్తుంది అనమాట. టూ గుడ్ ఉంది, మనం 2 ways లో యూజ్ చేయొచ్చు కదా, విత్ కోట్ అండ్ వితౌట్ కోట్. సో డ్రెస్ లుక్ అయితే చాలా బాగుంది. క్లోజప్ లో చూపిస్తాను చూడండి. ఫుల్ గేర్ వచ్చింది కోటా డ్రెస్, అండ్ ఫ్యాబ్రిక్ కూడా మంచిగా ఉంది, చాలా బాగా అనిపించింది. ఇదేమో కోట్ అన్నమాట దీని మీదకి. సో మంచిగా లైనింగ్ ఇచ్చి చాలా బాగా ఇచ్చారు డ్రెస్ అయితే. కలంకారీ ప్రింట్ వచ్చింది మొత్తము. యా, దిస్ ఇస్ వన్ డ్రెస్ అండ్ దిస్ వన్ ఇస్ లాస్ట్ డ్రెస్. నేను ఇప్పుడు వేసుకుంటేది కూడా ఎగ్జిబిషన్ లోనే లక్ష్మీరెడ్డి స్టూడియోలో తీసుకున్నాను. లైక్ ఐ సెడ్, ఇది నేను రీసెంట్ గా నా వెడ్డింగ్ యానివర్సరీకి వేసుకున్నప్పుడు ఫ్యూ పీపుల్ మెసేజ్ చేశారనమాట. ఇది కూడా ప్రైస్ నాకు అరౌండ్ 4-5 అలా పడింది. చాలా డేస్ అవుతుంది కాబట్టి గుర్తులేదు. సో కోటా డ్రెస్ కి ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. డ్రెస్ అంతా కూడా నెక్ వచ్చేసి ఇలా నెక్ లో స్కాలోప్ వచ్చింది అనమాట. సో చాలా బాగా అనిపించింది. సమ్మర్ కి కోటాస్ ఆర్ వెరీ గుడ్ ఆప్షన్ టు గో కదా. సో దాట్ ఈస్ అబౌట్ దిస్ డ్రెస్. అన్ని డ్రెస్సెస్ డీటెయిల్స్ నేనైతే కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసి ఉంటాను, మీరు హ్యాపీగా వాళ్ళ దగ్గర అయితే షాప్ చేసేయచ్చు. దాట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ ని చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, సో దట్ నేను ఏం వీడియోస్ పోస్ట్ చేసినా మీరైతే మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సీ యూ అగైన్ ఇన్ వన్ మోర్ వ్లాగ్. బాయ్.